పెల్విక్ మజిల్స్ని బలపడే విధంగా ఎక్సర్సైజెస్ చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకి ఇలా పడుకుని 2 చేతుల్ని పైకి లేపట్ల నమస్కార ముద్రలో చేతుల్ని కలిపేస్తాం. 2 కాళ్ళను అట్లా మోకాళ్ళ దగ్గర మడిచి పాదాలు నేల కానిచ్చి 2 కాళ్ళను అలా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసినట్టుగా రెక్కలు కదిపినట్టుగా కాళ్ళను మనం అట్లా కదపాలి, రెక్కలు ఆడిస్తున్నట్టుగా. చూడండి పెల్విక్ ఏరియా ఎంత బాగా బలపడుతుందో, మంచి కదలికలు వస్తాయి, ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. తుంటి భాగానికి కూడా, తుంటి జాయింట్ బాగా బిగిసిపోయిన వారికి ఇది బాగా మంచిది. ఇక రెండవ వ్యాయామంగా అలాగే కాళ్ళ నుంచి చేతులు చాపేసి తల వెనకాల భాగం నుంచి చూడండి కాళ్ళు పైకి లేపి తొడల భాగం పక్క నుంచి చేతులు రెండింటిని మళ్ళీ నమస్కార ముద్రలు ఆనేటట్టు అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి. ఈ ఎక్సర్సైజ్ పెల్విక్ ఏరియాకి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలకు ఇలాంటివి చేయటం ద్వారా గర్భాశయ భాగం, పొత్తి కడుపు భాగం అంతా బలపడి గ్యాసెస్ పోవటానికి, పీరియడ్స్ టైంలో పెయిన్ తగ్గటానికి, బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ సెట్ అవ్వటానికి, ప్రెగ్నెన్సీ రావటానికి, డెలివరీ సులభంగా అవ్వటానికి ఇలాంటివన్నీ పెల్విక్ ఏరియాకి బాగా మేలు చేసే వ్యాయామాలుగా స్త్రీలు బాగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇలా 10-15 రౌండ్స్ని మనం చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఒక కాలు ఆనిచ్చేసి మరొక కాలు పైకి లేపి 2 చేతుల్ని తొడ దిగువ భాగానికి అట్లా తీసుకెళ్తాం. ఆల్టర్నేటివ్ లెగ్ రైజ్ మూమెంట్. ఇలాంటి వ్యాయామాలు 3 పెల్విక్ ఏరియాకి ఉపయోగపడే చూపించడం జరిగింది. ప్రయత్నించగలరు.